హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. రెండవ శక్తి బుక్ నుండి కొన్ని విషయాలు. ఏమిటి నష్టం? క్రమరాహిత్యం, అస్తవ్యస్తతలో నిరాడంబరతను వెతకండి. వైమనస్యంలో సామరస్యాన్ని వెతకండి. కష్టాల కడలిలోనే అవకాశాల ఆనిముత్యాలు దొరుకుతాయి. మీ మనస్సు నిండా అనేక విషయాలు కిక్కిరిసిపోయి చిందరవందరగా ఉన్నాయనుకోండి. స్వల్ప విషయాలు మీకు శాంతి లేకుండా చేస్తాయి. అక్కర్లేని విషయాలు పట్టించుకుంటూ అనవసరమైన ముఖ్య విషయాలు వదిలేసే ప్రమాదం ఉంది. ఇస్త్రీ షాపు మూసి వేసేలోగా బట్టలు వేసి రాకపోతే ఏమవుతుంది? ఈ వారం మీ క్రీడా బృందం విజయం సాధించకపోతే మీ జీవితానికి కలిగే నష్టం ఏమిటి? ఎప్పుడూ తర్వాతి వారం ఉంటూనే ఉంటుంది కదా. అలాగే మీరు ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోయిందనుకోండి. మీరు సరుకులు కొనే దుకాణంలో నారింజ పళ్ళు అయిపోయాయనుకోండి. అలాగే ఎక్కడైనా వరుసలో కాసేపు ఎక్కువ నిలబడవలసి వచ్చిందనుకోండి. మొత్తం మీద ఈ చిన్న చిన్న విషయాల పట్ల నష్టం ఏమీ ఉండదు. ఇటువంటి స్వల్ప విషయాలే మీ దృష్టిని మళ్లించి మీ జీవితంలో విధ్వంసం సృష్టిస్తాయి. అక్కర్లేని స్వల్ప విషయాలకు ప్రాముఖ్యం ఇస్తే మీరెప్పుడూ హాయిగా ఉండరు. జీవితాన్ని సరళం, నిరాడంబరం చేసుకోండి. మీ సంతోషాన్ని నిలుపుకోండి. స్వల్ప విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వడం తగ్గిస్తే ఆ జాగాను ముఖ్యమైన విషయ సాధనకు కేటాయించుకోవచ్చు. జీవితానికి ఒక అర్థం ఇవ్వండి. మీ జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఏ సందర్భము ఇది మంచి, ఇది చెడు అని ముద్ర వేసుకొని రాదు. అన్ని సందర్భాలు తటస్థమైనవే. ఒక ఇంద్రధనస్సు, ఒక గాలివాన కూడా మంచివో చెడ్డవో కాదు. అవి కేవలం ఇంద్రధనస్సు, గాలివానలే. మన భావాలతోనే మనం వాటికి గుణాలను అంటగడతాం. ప్రతి విషయానికి మన భావాలను బట్టి వాటి గుణాలను, అర్థాలను నిర్ణయిస్తాం. ఒక ఉద్యోగం అటు మంచిది కాదు, ఇటు చెడ్డది కాదు. అది కేవలం ఉద్యోగం అంతే. దాని పట్ల మీ భావనలే దాన్ని మంచిగానో చెడ్డగానో చేస్తాయి. అట్లాగే ఏ బాంధవ్యము మంచిదో చెడ్డదో కాదు. దానిని మీరు చూసే తీరులోనే అది మంచిగానో చెడ్డగానో మీకు అనిపిస్తుంది. ఏ విషయము మంచిది కాదు, చెడ్డది కాదు. మన ఆలోచన దాన్ని అట్లా తయారు చేస్తుంది. ఎవరైనా మరొకరికి హాని చేస్తే ఆకర్షణ చూస్తడం వెంటనే పనిచేస్తుంది. పోలీస్ ద్వారానో చట్టం ద్వారానో వారిచ్చిన దానికి ప్రతిఫలం అందుకోక తప్పదు. ఎవరికైనా మరొకరికి హాని చేశారని తెలిసినప్పుడు బాధితుని పట్ల కరుణ చెందండి, కానీ ఎవరి పక్షాన తీర్పులకి దిగకండి. ఒకరిని చెడుగా ముద్ర వేయడం అంటే మీలో ప్రేమ లేదన్నమాట. అంతేకాదు, మరొకరిని చెడ్డవారిగా భావిస్తే ఆ చెడు మీకు అంటుకుంటుంది. చెప్పుకున్నాం కదా, ఏదిస్తే అది పొందుతామని. ఇతరులకు ఏమి చేసినా మీరు వాళ్ళకి చెడు ముద్ర వేయకండి. ఆ చెడు తిరిగి మీకే వస్తుంది. మీరెంత శక్తివంతంగా దాన్ని పంపుతారో అదంత శక్తివంతంగానూ మిమ్మల్ని చేరుతుంది. ప్రతికూల పరిస్థితుల రూపంలో ప్రేమ ఎటువంటి క్షమాపణలను స్వీకరించదు. సృష్టిలోని ప్రాణాన్నంతటినీ ప్రేమించే జీవితం ఒక సంపద్వంతమైన పరిపూర్ణ జీవితం. అతి సౌందర్యాన్ని, శక్తిని సంతరించుకొని వృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ.